నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఆదాయానికి తగినటువంటి విధంగా జీవన కార్యక్రమాలను రూపొందించుకోవాలి. అవిశ్రాంతంగా కష్టపడుతుంటారు. గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఓపికతో సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే ప్రయత్నించిన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి. పరిస్థితులు చక్కబడతాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. వివిధ రూపాల్లో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ భువనేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు తాము జరపవలసిన ఆర్థిక లావాదేవీల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇబ్బందులు తొలగిపోతాయి. వివిధ రూపాల్లో విద్యార్థులు తమ యొక్క చదువులపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గోదా రంగనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోదా రంగనాథ స్వాముల వారికి అర్చన నిర్వహించాలి. కర్కాటక రాశి వారు కార్యసిద్ధి కోసం ఎక్కువగా కష్టపడాలి. మాట పట్టింపులు పెట్టుకోకూడదు. అలాగే ఇతరులతో వ్యవహరించే సందర్భంలో లౌక్యంగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆర్భాటలకు అనవసరమైనటువంటి విపరీతమైనటువంటి ఖర్చులు చేయకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరాహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ వరాహస్వామి వారి అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వారు ఈరోజు మనోధైర్యంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఎలాంటి పనులు చేపట్టే సందర్భంలో కూడా ఏమాత్రం అనుమానంతో వ్యవహరించకూడదు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆదిశేష స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శేషనాగ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు నిర్దేశించుకున్నటువంటి ప్రయత్నాలకు కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఇతరుల కోసం తాము సంపాదించినటువంటి ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులను ఎట్టకేలకు పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మాతంగి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మాతంగి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు శుభకరమైనటువంటి ప్రయోజనాల కోసం దృఢ సంకల్పంతో వ్యవహరిస్తారు. అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ఆదాయానికి తగినటువంటి లాభాలను పొందుతూ ఉంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి దేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామాక్షి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉద్యోగ వృత్తిపరమైనటువంటి అంశాల్లో జరిపే సంప్రదింపులన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. గతంలో తమ అవసరం కోసం చేసిన అప్పుల భారాలను తగ్గించుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో మీ బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వారు కీలకమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు మేలు చేసే కార్యక్రమాలను రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరశురామ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పరశురామ స్తోత్రమును పారాయణం చేయండి.
మకర రాశి వారు వివిధ రూపాల్లో లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటారు. ప్రయత్న కార్యక్రమాలను విరమించకూడదు. మీ కృషికి తగినటువంటి ప్రతిఫలాలు ఏర్పడుతుంటాయి, కలిసి వస్తాయి. స్థిరాస్తులతో కూడినటువంటి ఆనందకరమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నందీశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ నంది స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఇతరులతో వివిధ రూపాల్లో ఆర్థిక లావాదేవీలను జరుపుకుంటూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా వేగవంతం అవుతూ ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విశ్వకర్మ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విశ్వకర్మ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు వ్యవహారిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. అంచనాలు ఫలిస్తాయి. ఇతరుల యొక్క కష్టాల్లో ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.